లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగం కార్యక్రమానికి సిటీ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు భక్తులు. దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటేనే ప్రత్యేకత. అందులోనూ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న మొత్తము హైదరాబాద్ నగరంలో ఇటు ఓల్డ్ సిటీ బోనాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మహిళలు బోనం ఎత్తి ఒక విధంగా హైదరాబాద్ బోనం ఎత్తింది, నగరం బోనం ఎత్తింది అనే విధంగా మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. సో నిన్న బోనాలకు సంబంధించి మహిళలందరూ కూడా ఆయా ఆలయాల్లో బోనాల్ని సమర్పించుకొని అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన పరిస్థితి. ఈరోజు రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యంగా ఓల్డ్ సిటీలో దాదాపు 28 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. దాంతోపాటు 330 ఇతర ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఇటు ఒక ఆలయానికి సంబంధించి అక్కడి నుండి ఒక ఘట్టం ఊరేగింపుతో పాటు శకటాల ఊరేగింపు మొత్తం ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ప్రతి బోనాల్లో కూడా ఇదే జరుగుతుంది. బోనాల జాతర మహిళలందరూ బోనాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓల్డ్ సిటీ వ్యాప్తంగా ఇటు సౌత్ జోన్ పరిధిలో మొత్తము ఒక సందడి వాతావరణము, ఒక కోలాహలమైన వాతావరణము, మొత్తము అటు దేవుళ్ళు దేవతలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ ప్రతిమలు అనుకోవచ్చు, వాటిని శకటాలుగా ప్రొసెషన్గా తీసుకొని వెళ్తారు. సో మొత్తము వాళ్ళు ఏదైతే ఆలయం ఉంటుందో ఆ ఆలయం నుండి ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా ఇటు చార్మినార్ మీదుగా మదీనా, దాంతోపాటు ఇటు పూర్తిగా ఆ రోడ్డు మీదుగా ప్రొసెషన్ మొత్తం కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక హడావిడి, ఒక ఫుల్ జోష్గా యువత కూడా డ్యాన్సులు వేస్తూ డప్పు చప్పుళ్ళు అనుకోవచ్చు, డీజే చప్పుళ్ళ మధ్య, డీజే సాంగ్స్ మధ్య పెద్దగా ఎంజాయ్ చేస్తున్న సిట్యుయేషన్ ఓల్డ్ సిటీలో నెలకొంది. అసలు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ శకటం ఇదే ఓల్డ్ సిటీకి సంబంధించి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఒక ఆలయంలో ఈ శకటాన్ని తయారు చేశారు. అసలు ఈ శకటానికి ఉన్న విశిష్టత ఏంది, అసలు దేని రూపంలో దీన్ని తయారు చేశారు, ఎక్కడి నుండి దీన్ని తీసుకొచ్చారు అనేది మనతో పాటు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఈ శకటం దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంది, దీన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడ తయారు చేశారు? మేము వచ్చేసి లాల్ దర్వాజా మగ్దుంపూర్ ఏరియా అండి. ఈ అమ్మవారి గుడి వచ్చేసి దాదాపు 90 సంవత్సరాల పాత గుడి. ఈ విగ్రహాలు వచ్చేసి మనం లాస్ట్ 10 years నుంచి మనము ఈ ఊరేగింపు అనేది పార్టిసిపేట్ చేస్తున్నాం. దీంట్లో ఘటంతో ఇది వచ్చేసి మనం చెన్నై నుంచి తెప్పించాం, తమిళనాడు నుంచి. ఇది వచ్చేసి ఉత్సవమూర్తులు అంటారు. దీంట్లో వచ్చేసి మనం 4 varieties ఉన్నాయి. ఇది వచ్చేసి శేరవాలి మాత, అంటే మన దుర్గామాత అమ్మవారు. దీని వెనుకకు వచ్చేసి కలకత్తా ఆర్టిస్ట్తో చేయించాము. అది వచ్చేసి నారసింగి మాత, అది కూడా తమిళనాడుకు ఒక ఆలయం ఉంది. ఆలయంని ఇన్స్పైర్ తీసుకొని చేసాము. దాని తర్వాత మాది ఘట్టం ఉంది. విజయవాడ నుంచి ట్రూప్స్ వస్తాయి, మన తెలంగాణ నుంచి కూడా డప్పులు ఉన్నాయి, కోలాటం ఉంది, మహారాష్ట్ర నుంచి పూనా డోలో వస్తుంది. చాలా వైభవంగా అవుతుంది. ఇక్కడ లాల్ దర్వాజా ఫేమస్ అంటే మనకి ఇక్కడ మొత్తం అన్ని ఫేమస్ ఉంటాయి. ఈవెన్ టెంపుల్స్ కానివ్వండి, ఏదైనా సరే చాలా విశిష్టమైన టెంపుల్స్ ఇవన్నీ. అంటే మీరు ప్రతి ఇయర్ కూడా ఇది చేస్తామంటున్నారు. బోనాలు ఒక ఎత్తు అయితే ఈ ప్రొసెషన్ జరిగేటప్పుడు పెద్ద ఎత్తున యువత పాల్గొంటారు, డాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తుంటాం. అంటే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రొసెషన్? అమ్మవారు ఇచ్చిన దయ, మేము చేసేది మేము చేస్తాము, ప్రజల కోసం చేస్తాం. అందరు సంతోషంగా ఉండాలి, అందరు ఆటలతో పాటలతో ఉండాలి, అమ్మవారి సంతోషంగా సాగనంపాలని చెప్పేసి మేము చేయాల్సింది. దీనికి మించి మాది ఏముంది, అమ్మవారి కృప. మొత్తానికి మనం చూస్తున్నాం ఆ ప్రొసెషన్స్ మొత్తం కూడా అమ్మవారి కృప వల్ల ముందుకు సాగుతున్నాము. ప్రతి ఏడాది వీటిని ఏర్పాటు చేసుకుంటాము. సో ఇదంతా అమ్మవారి కృప వల్లనే ఇదంతా సజావుగా జరుగుతుంది అని చెప్తున్నారు. సాధారణంగా మనం హైదరాబాద్ నగరంలో ఈ విధంగా ప్రొసెషన్ ఒక వినాయక చవితికి మాత్రమే చూస్తాం. ఆ టస్కర్ వాహనాలు అనుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్లలో వినాయక చవితికి వినాయక విగ్రహాల్ని పెట్టుకొని భారీగా ప్రొసెషన్ చూస్తుంటాం. కానీ బోనాలకు కూడా బోనాల జరిగిన మరుసటి రోజు రంగము కార్యక్రమం పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ విధంగా వివిధ ఆలయాలకు సంబంధించి ఒక ఘట్టం తీసుకురావడంతో పాటు వాటితో పాటు శకటాలను ఏర్పాటు చేస్తారు. ఆ శకటాల్లో ఒక్కొక్క శకటానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క శకటాన్ని ఒక్కొక్క ప్రాంతం నుండి, అంటే అటు చెన్నై నుండి, ఇటు విజయవాడ నుండి, వివిధ ప్రాంతాల నుండి కూడా వాటిని స్వయంగా చాలా ఇంట్రెస్ట్గా తయారు చేసుకొని దాన్ని తీసుకొస్తాము, ఏర్పాటు చేస్తాము అనేది నిర్వాహకులు చెప్తున్నారు. విజువల్స్లో చూస్తున్నాం ఫుల్ జోష్గా, అంటే డ్యాన్సులు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ ఊరేగింపులో, శకటాల ఊరేగింపు బోనాలకు సంబంధించిన దాంట్లో యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్నారు. సో ఇది మొత్తం కూడా ఈ శకటాలు మొత్తము లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి చేరుకునేసరికి దాదాపు 12-1 అయ్యే అవకాశం ఉంది అనేది నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి
మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, దీని విశిష్టత ఏంది ఈ శకటానికి సంబంధించి? మాది శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ముఖ్య బస్సి. గత 3 సంవత్సరాల నుండి కూడా ఏదైతే ఉమ్మడి దేవాలయం తరఫున మేము ఘటోత్సవం నిర్వహిస్తున్నాము. దానికంటే ముందు 5 సంవత్సరాలు అమ్మవారి తొట్టెల ఊరేగింపును ఢిల్లీ దర్వాజా వరకు తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అక్కడ వరకు చేర్చేటోళ్ళము. గత 3 సంవత్సరాల నుండి ఘట ప్రవర్తన కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ ఆశ్చర్యంతో వాళ్ళ నిర్ణయాలతో ఈసారి మేము స్వామి వారి సేవలు అందరూ కూడా నిమగ్నమే ఉన్నారని చెప్పి ప్రజలకు అందరికీ కూడా ఒక దైవ కార్యక్రమంలాగా దైవాన్ని బోనాలు పండుగ అంటేనే ఏదో పోతరాజులు విన్యాసాలు కాకుండా దైవభక్తి దేవతల శతకోటి దేవతలు అందరి కోసం తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా శ్రీ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ వారు ఇది ఒక సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తుంటాం సాధారణంగా హైదరాబాద్ లో వినాయక చవితికి మాత్రము ఇట్లా టస్కర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు పెట్టుకొని వెళ్తుంటారు. కానీ ఓల్డ్ సిటీలో స్పెషల్ గా బోనాలకు కూడా ఈ విధంగా చేయడం అంటే మీకు ఎట్లా అనిపిస్తుంటది? అంటే ఒక ఎంజాయ్ఫుల్ గా చాలా వరకు సంతోషంగా అందరు పాల్గొంటుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక ఆషాఢ మాస బోనాల జాతర అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో మంచి వానలు పడి పంటలు సుభిక్షంగా పండి ప్రజలంతా సుఖశాంతుల్లో ఉండాలని చెప్పి జరుపుకుంటున్నట్టు ఈ ఆషాఢ మాస బోనాల జాతర. ఇప్పుడు కాకుండా మన పూర్వకాలం నవాబులు కూడా అక్కన్న మాదన అని లాల్దర్జ్ అమ్మవారికి కానీ సీరా సారే సమర్పించి మూసీ నది ప్రవహించి కొన్ని వందల మంది చనిపోతున్న తరుణంలో ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఏదైతే చింత చెట్టు ఉందో ఆ చింత చెట్టు కిందనే కనీసం ఒక 2000 మంది దాకా తలదాచుకున్న దినాలున్నాయి. అప్పుడు నిజాం నవాబు ఏంది విపరీతము, దైవం ఏంది ఇట్లా ఉగ్రూపరం తెలిసిందని చెప్పేసి అనగా వేద పండితుల సమక్షంలో పోతే అమ్మవారు కోపం వచ్చింది. అందుకోసం ఉగ్రూపం తెలిసింది. లాల్దాజ్ అమ్మవారికి అక్కన్న మాదన వారు సీరా సారా మీరు సమర్పించినట్టయితే ఈ ఉగ్రం అంతా తగ్గిపోతుంది, రాజ్యంలో అంతా కూడా ప్రజలంతా సుఖశాంతంగా ఉంటారని తెలపడంతో అప్పటి నవాబ్ అంతటి వాడు అక్కన్న మాదనకు లాల్దరాజ్ అమ్మవారికి ఈరోజు 116 సంవత్సరాల చరిత్ర గల లాల్దరాజ్ అమ్మవారికి కూడా సమర్పించడంతో ఉగ్రం మొత్తం తగ్గిపోయి ఈ ప్రతాపటంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతిలో జీవించగలుగుతుంది. అదే ఆయన ఇప్పటిదాకా వస్తుంది. ఇది మొత్తానికి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంటే పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు ఇవే కాదు, ఈ విధంగా శకటాల ద్వారా ఒక ప్రత్యేకతను చాటుతాము. దాంతో పాటు ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త విధంగా శకటాన్ని ఏర్పాటు చేస్తాము. అదే విధంగా మేము ముందుకెళ్తున్నాము అన్నది కాలంగా కూడా ఇది ఆచారంగా వస్తుంది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మౌతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.